దూతా మీడియా పవర్ ఆఫ్ న్యూస్. నమస్తే, వెల్కమ్ టు దూతా మీడియా. నేను పవన్. తెలంగాణలో రాజకీయ పరంగా మరో కీలక పరిణామం చోటు చేసుకుంది. రాష్ట్ర కొత్త మంత్రివర్గంలో ముగ్గురు ప్రముఖ నాయకులు అడ్లూరి లక్ష్మణ్, గడ్డం వివేక్ వెంకటస్వామి, వాకిటి శ్రీహరి మంత్రులుగా ప్రమాణం చేశారు. హైదరాబాద్లోని రాజ్ భవన్లో గవర్నర్ జిష్ణుదేవ్ వారి సమక్షంలో ఈ ప్రమాణ స్వీకారం కార్యక్రమం జరిగింది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈ కార్యక్రమంలో పాల్గొని వారికి శుభాకాంక్షలు తెలిపారు. రాష్ట్ర కొత్త మంత్రివర్గంలోకి అడ్లూరి లక్ష్మణ్, గడ్డం వివేక్ వెంకటస్వామి, శ్రీహర్ చోటు సంపాదించుకున్నారు. ఈ ముగ్గురు నాయకులు రాజకీయంగా విశేష అనుభవం కలిగిన వారే. కేబినెట్లోకి చేరిన వీరు ప్రభుత్వానికి మానవ వనరులు బలంగా నిలుస్తారని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. వారి అనుభవాన్ని పరిగణలోకి తీసుకుంటూ ప్రభుత్వ పనితీరుని మరింత మెరుగుపరిచే దిశగా మంత్రివర్గాన్ని సమతుల్యం చేయాలనే ఉద్దేశంతో వీరికి బాధ్యతలు ఇవ్వనున్నట్లు సమాచారం. మంత్రులుగా ప్రమాణం చేసిన వెంటనే వీరికి ఎలాంటి శాఖలు అప్పగిస్తారనే దానిపై రాజకీయ వర్గాల్లో చర్చ మొదలైంది. ప్రస్తుతం ముఖ్యమంత్రి వద్ద ఉన్న హోం, మున్సిపల్, విద్యా, సంక్షేమ శాఖలపై అంతర్గతంగా చర్చలు నడుస్తున్నాయని తెలుస్తుంది. వీరిలో ఒకరికి విద్యాశాఖ, మరొకరికి మున్సిపల్ శాఖ లాంటి కీలక శాఖలు అప్పగించే అవకాశాలు ఉన్నాయని ఊహాగానాలు వెల్లవడుతున్నాయి. ప్రభుత్వం ఇప్పటికే ఈ ముగ్గురు నేతల అనుభవాలను పరిశీలిస్తూ వ్యూహాత్మక శాఖలు పంపిణీ చేయనున్నట్టు సమాచారం. వారికిచ్చే శాఖలతో పాటు పాలనలో వేగం పెరిగి పరిపాలన మరింత సమర్థవంతంగా జరిగే అవకాశం ఉందని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. అధికారికంగా విడుదలయ్యే శాఖల వివరాలపై రాష్ట్ర ప్రజలు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఈ శాఖల కేటాయింపు తెలంగాణలోని పాలనా ధోరణికి కొత్త దిశను ఇచ్చే అవకాశం ఉందని భావిస్తున్నారు. ఫర్ మోర్ అప్డేట్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ దూతా మీడియా.